ఆరాధించడానికి ఇది ఒక పాటలు పడుతుంది, 4 మాటలు ఏది కాలు చేసుకుని మనలో కూర్చునేది కాదు. దేవునికి క్రైస్తవుడికి వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలి. మనం కాన్ఫిడెన్స్ మాత్రాన, భోజనాలు పెట్టినంత మాత్రాన, మందిరంలో పనిచేసినంత మాత్రాన, వాక్యం బోధించినంత ఇదంతా ఇది ఆరాధన కాదు. ఆరాధన అనేది దేవునితో కలిసి, దేవునితో ఎవరైతే కలిసి జీవించే అనుభవంలో ఉంటామో, దేవుని వైపు చూస్తూ, ఆ యేసుక్రీస్తు వైపు చూస్తూ, ఆయన ఎలాగైతే తన జీవితకాలంలో తండ్రికి అర్పణగా అర్పించాడో అలాంటి జీవితంలో మనం కొనసాగాలని తీర్మానించుకుని శిష్యత్వంలో మనం బయలుదేరుతున్నాం. కాబట్టి మన ప్రయాణంలో అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, అనేక నిందలు ఎదురవుతూ ఉంటాయి, అనేక సమస్యలు కానీ, బాధ కానీ, దుఃఖం కానీ, నష్టాలు కానీ అనేకమైనవి. ఒకటి కాదు, ప్రతి విషయంలో కూడా మనం ఎవరిని చూడాలి? యేసుక్రీస్తు ప్రభువుని చూడాలి. యేసుక్రీస్తు ప్రభు ప్రతి విషయంలో తండ్రిని ఎలాగైతే ముందు పెట్టుకున్నాడో అలాగే యేసుక్రీస్తు ప్రభు మనకు మాదిరి ఉన్నాడు. మనకు మనుషులు కాదు. మనం చాలామంది ఏమంటే వాళ్ళనే నేను మెరుగు, వాళ్ళకన్నా నేను బాగున్నాను అని ఎప్పుడైతే మనం ఇలాంటి లెక్క వేసుకుంటున్నామో దానివల్ల మనం నష్టపోతాం. కానీ మనం ఆత్మీయంగా ఎదగలేదు. మన కొలతంతా ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే కొనసాగాడో, యేసుక్రీస్తు ప్రభు మనకు ఏ మాదిరి అయితే చూపించాడో ఆ మాదిరి ప్రకారం మనం జీవించాలి. ఆ మాదిరి ప్రకారం మనం జీవించడమే దేవునికి ఆలోచన అనేది నన్ను మాటలు చెప్పుకుంటూ మనం పాటలు పడుకుంటాం కాదు. ఇది ప్రతిసారి మనం హెచ్చరించుకుంటూ ఉంటున్నాం. ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభుకి క్రైస్తవుడికి ఒక భార్య భర్తల సంబంధం ఎలాగైతే కలిగి ఉంటుందో అలాంటి సంబంధం కలిగి ఉండాలి. 199 మంది వాడ ఆదివారం అంటే ఆరాధన అని ఒక మాట గుర్తొస్తుంది. కానీ ఈ మాట చెప్పడానికి కూడా చాలాసార్లు మనకే అసహ్యం అవుతుంది. ఎందుకంటే అన్నయ్య గారు ఈ మాట చాలాసార్లు చెప్పి ఆయన కూడా మర్చిపోయి ఉంటాడు. 6 రోజులు నా ఇష్టానుసారంగా నేను జీవించి 7వ రోజు జీవిత కాపురం చేద్దామన్నట్టు ఉంటాను. కాబట్టి మన జీవితంలో మనం ఎవరు పరిపూర్ణం కాదు. అలాగని అందరం ప్రతిరోజు మనం పర్ఫెక్ట్గా మనం దేవుని కోసం జీవిస్తున్నామని కాదు. అనేక సందర్భాలు మనం పడిపోతూ ఉంటాం. కానీ పడిపోయినా సరే లేచి ఆ పరుగు పనులు పరిగెట్టడం మాత్రం ఆపకూడదు. ఆ పరుగు పనులు ఆపమా? ఆ పరుగులో మనం లేచి పడిపోయినప్పుడు అదే నేను పాపం చేశాను, దేవుడు నన్ను అంగీకరించాను, నేను కొనసాగలేను, నా జీవితం ఎక్కడితో ఆగిపోయింది అని మనం లేకపోయిన అపోహలోకి వెళ్ళిపోయి మనం ఎప్పుడైతే ఒకసారిగా మనం ఆగిపోయామో అపోహది దానికి అలా ప్రత్యేకంగా గట్టు దాపినవాడు. ఇంకా గతంలో దేవుడు మర్చిపోయినా కానీ వాడు మర్చిపోడు. దేవుడైతే నీ పాపాలు నా పాపాలు మర్చిపోతాను వాగ్దానం చేశాడు. కానీ అపోహది మర్చిపోడు. మనం ఎప్పుడైతే నిరుత్సాహపడతామో వాటిని నోట్ తీసి మనం ముందు పెడుతూ ఉంటాడు. కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఎలాగైతే ఆయన పరుగు పందెంలో తుదముట్టించాడో అలాగే ఆయన చూస్తూ ఆ పందెంలో మనం ఓపికతో పరిగెట్టాలి. ఓపిక లేకుండా మాత్రం మనం క్రైస్తవ జీవితం జీవించాలి. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 248 ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు కలిపిన చూడండి. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎలాగైతే జీవించాడో అటువంటి జీవితం మనం జీవించాలి. అది ఒక పరుగు పందెం లాంటిది. ఆ పరుగు పందెంలో మనం పరిగెట్టేటప్పుడు పడిపోతూ ఉంటాం. కానీ పడిపోయినా సరే
ఆ పడిపోయిన కాడ మనం ఆగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నాం. కానీ పడిపోయినప్పుడు మనం ఆగిపోకూడదు. లేచి అయ్యో నాయన నేను ఈ పాపంలో నేను పడిపోయాను, ఈ విధంగా నేను తప్పిపోయాను, లేకపోతే ఇక్కడ నేను ఆగిపోయాను, నాకు నువ్వు చేయొద్దు నీ తండ్రి, నేను నేను పరిగెడతాను, నీ వెనకాల నేను రావాలి అని మనం తీర్మానించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పరుగు పనుల్లో మనం ఆగిపోకూడదు. దాన్ని మళ్ళీ ఎలాగా ఓపికతో, అంటే అనేకమైన ఇబ్బందులు వస్తాయి, దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది, నష్టం వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఓపిక కలిగి ఉండాలి. ఓర్పు ఎంతో అవసరం. క్రైస్తవ జీవితానికి ఓర్పుకి చాలా దగ్గర సంబంధం. ఆ రెండు ఎప్పుడు కూడా ఆ రెండు క్రైస్తవ జీవితం ఓర్పుతో కూడింది. ఆ ఓర్పు లేకపోతే దేవుడితో సన్నిహితంగా మనం జీవించలేదు. యేసుక్రీస్తు ప్రభుతో సన్నిహితంగా మనం జీవించాలంటే యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా కోపడలేదు, దుఃఖించలేదు, బాధపడలేదు. ఆ తండ్రి వైపు చూస్తూ వచ్చాడు. అలాగే మన ముందు యేసుక్రీస్తు ప్రభు పరుగు పెట్టాడు. ఓపికతో ఆయన పరుగు పెట్టాడు. ఆయన ఆ పందెంలో తొదముట్టించాడు. ఆయన ఆ పందెంలో గెలిచే ముందు, ఆ పందెంలో పరిగెట్టే ముందు, పరుగు పెట్టినప్పుడు ఏ ఒక్క ప్రసన్న కూడా తన యొక్క అవమానాన్ని నిలచిపెట్టాడే కానీ దాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఏ విషయంలో కూడా ఆయన ఎన్నో రకాలుగా అవమానించారు, ఎన్నో రకాలుగా బాధ పెట్టారు, ఎన్నో రకాలుగా కించపరిచారు, ఇంట్లో వాళ్ళే కించపరిచారు. అయినా సరే ఆయన బాధపడదు. ఎందుకు? ఆ పందెంలో ఓపిక దాన్ని పరిగెత్తడం కావాలి. నేను పందెం ఈ ధరించా తల్లి నేను పరిగెట్టాలి, నా సమయం అయిపోతుంది, సమయం అవ్వకుండానే నేను ఆ పందెంలో నేను ఒక బతికేస్తాను కదా, పరుగు పని ఆ దాంట్లో ఎప్పుడైతే ఆ టైం ప్రకారం వెళ్తామో అది ఎవరు ముందుకుంటాడో వాడే విజేతని కలిగిద్దాం కదా. అలాగే దేవుడు కూడా ఎప్పుడు ఒక టైం పెడతాడు. మన ఆయుష్కాలంలో మన ఆయుష్కాలం అయిపోతుందని మనం తీర్మానించుకుని ఈ రోజే నాది రేపు నాది కాదు తీర్మానంలో ప్రతిరోజు పరిగెడుతూ ఉండాలి. ప్రతిరోజు పరిగెడుతూ ఉండాలి. ఆ పరుగు పందెంలో మనం పడిపోమని నేను అంటున్నా. అందరం పడిపోతాం, కానీ పడిపోయిన వాడు మాత్రం మనం ఆకూడదు. లేచి దాన్ని ఒప్పుకుని దాన్ని సరిచేసుకుని మళ్ళీ పరుగు పని మళ్ళీ మొదలు పెట్టాలి. ఏ క్వశ్చన్ కూడా దాన్ని మనం ఆపకూడదు. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడూ కూడా ఆయన నిర్లక్ష్య పెట్టినప్పుడు కానీ, కించపరిచినప్పుడు కానీ, వీళ్ళు తల్లి ఎవరో తెలుసు కానీ తల్లి ఎవరో తెలియదు అన్నప్పుడు కానీ, అనేక రకాలుగా ఆయన చూసినప్పుడు, పాలు పెట్టినప్పుడు, దుఃఖించినప్పుడు, ఏంటన్నా నేను కోసం నేను ఎంతో త్యాగం చేయడం ఈ భూమి మీద వస్తే వీళ్ళందరూ నాకు కించపడుతున్నారు, ప్రజల కోసం నేను త్యాగం చేయను. దేవుడు యేసు బాగా ఓర్చుకున్నాను, ఓపిక. అలాగే మనం కూడా ఓపిక చాలా. ఆ ఓపిక ఉండాలంటే మనం ఎవరి వైపు చూడాలి? ఆ యేసుక్రీస్తు వైపు చూడాలి. ఆ యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే ఆ పందెంలో పరిగెట్టాడో, ఏ సందర్భాల్లో ఎలా ఎదుర్కొన్నాడో, ఏ సందర్భంలో దాన్ని ఎలా జయించాడో, ఏ సందర్భంలో ఆయన దాన్ని తొలగుర్తించాడో, అవన్నీ కూడా మనం నేర్చుకున్నవే. మనం చూపిస్తూ ఉన్నాడు. దేవుడు మన ముందు చేసి ఉంచాడు. యేసుక్రీస్తు ప్రభు కొన్ని దేవుడు మహిమతో వచ్చి చేశాడా, కొన్ని దేవుడు యొక్క అధికారంలో వచ్చి చేశాడా, కొన్ని ఒక రాజకుటుంబంలో ఏమో జన్మించి చేశాడా, మనకన్నా దేవుడి స్థితిలో ఉండి ఆయన చేశాడు. మనం కూడా చేసే అవకాశం ఉందని దేవుడు మనం హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మనం ఆ పరుగు పందెంలో ఓపికతో కలిగి ఉండాలి. ఓపిక లేనప్పుడు మన సహనాన్ని కోల్పోతే దేవుడి నుంచి మనం దూరం అయిపోతాం. కానీ మనం ఎప్పుడు కూడా సహనాన్ని కోల్పోతాం. ఎన్నో సమస్యలు జరుగుతూ ఉంటాయి. సమస్య కాదు ఇక్కడ పరిష్కారం. నా తండ్రి అనుమతించాడు. నా తండ్రి నాకు ఇచ్చిన ఆ సమయంలో నేను ఎన్నో శోధనలు ఎదుర్కొన్నప్పటికీ ఇంకా ఎదుర్కొంటానని నేను ఇష్టపడాలి. నా ప్రభు ఇచ్చిన ఆ యొక్క కిరీటాన్ని నేను పొందాలి అని ప్రతి అవమానాన్ని మనం నిర్లక్ష్యపెట్టి దేవుని వైపు చూస్తూ, ఆ యేసుక్రీస్తు వైపు చూస్తూ ముందుకు కొనసాగాలి. యేసుక్రీస్తు వైపు చూడటం అంటే ఏంటి? మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, పేజీ నెంబర్ 191, మొదటి తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం.
ఆ, ఆ, ఆ. యేసుక్రీస్తు ప్రభు ఇవాళ యేసుక్రీస్తు ప్రభు అంటే ఎవరు అంటే 199 మంది ఏమంటారు తెలుసా? దేవుడు. యేసుక్రీస్తు ప్రభు దేవుడు కుమారుడు అని మనందరికీ తెలుసు, అలాగే అందరికీ తెలుసు. కానీ యేసుక్రీస్తు ప్రభుని నువ్వు చూసావా అంటే అవును, యేసుక్రీస్తు ప్రభుని ఆ సినిమాలో చూశాను, ఫోటోలో చూశాను అని ఆయన ఒక ఆకారాన్ని శరీరంగా చూసేవాడు అనేక మంది ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభుని వ్యక్తిగతంగా చూస్తేనే ఆ పరుగు పందులో ఓపుగా మనం పరిగెట్టగలం. యేసుక్రీస్తు ప్రభుని వ్యక్తిగతంగా అంటే ఏంటి? ఇక భార్యాభర్తలు ఇద్దరికి వ్యక్తిగత సంబంధాలు ఉంటాయి. వాళ్ళు ఏకే భావంతో వారిద్దరూ సంభాషించుకునే మాటలు ఎలాగైతే దాచుకుని ఉంటారో అలాగే దేవుడితో మనం పంచుకునే మాటలు ఎప్పుడైతే దేవుడితో మనం అలాంటి సంబంధం కలిగి ఉంటామో అప్పుడు ఆ బంధువులో ఓపిక పరిగెత్తగలం. ఆ బంధువులో మనం పరిగెత్తాలంటే మనకు ఓపిక అవసరం. ఆ ఓపిక మనకు కావాలంటే మనం యేసుక్రీస్తు ప్రభుతో ఐక్యత కలిగి ఉండాలి. శరీరంతో కాదు, యేసుక్రీస్తు ప్రభుకి శరీరాన్ని చూడటం కాదు, ఆయన ఫోటోలు చూడటం కాదు, ఆయన చిరువులు కాదని బొమ్మలు చూడటం కాదు. మరి ఏం చూడాలి? ఆత్మీయంగా ఆయనతో కలిసి జీవించే అనుకూలం మనం ఉండాలి. ఆత్మీయంగా ఆయనతో మనం కలిసి జీవించే అనుకూలం మనం ఉన్నప్పుడు అప్పుడు వచ్చే ప్రతి ఒక సోదరుని కూడా యేసుక్రీస్తు ప్రభు ఎలా అయితే జయించాడో ఆ మాట మనకు తెలియబడుతుంది, మన తేటగా తెలుస్తుంది. దాన్ని బట్టి మనం దాన్ని జయించగలం. ఆ అనుభవం లేనప్పుడు అది ఆ ప్రభుత్వం మన సంయుక్త సహవాసం లేనప్పుడు యేసు ప్రభు తెలుసు అంటే యేసు ప్రభు తెలుసు, ఎలా తెలుసు అంటే దేవుడుగా తెలుసు. నన్ను రక్షించడానికి వచ్చాడు, నా పాపం క్షమించడానికి వచ్చాడని, నన్ను రక్షించడానికి వచ్చాడని, అలా రకరకాలుగా ఎవరు నచ్చినట్టు వందించి చెప్పుకునేవాడు అనేక మంది ఉన్నారు. కానీ ఆ సత్యం ఏంటి? ఆ యేసుక్రీస్తు ప్రభు ఆ పరుగు పందుని మన ముందు ఆయన పరిగెట్టి ఆ పందుని జయించి చూపించేలాడు. మరి అలా మనం ఆ పరుగు పందులు మనం జీవించాలి, ఆ పరుగు పందులు మనం నెగ్గాలి, ఆ దానికి చేరాలి అంటే మనం ఏం చేయాలి? ఆ యేసుక్రీస్తు ప్రభుతో మనం అన్యోన్యత సహవాసం కలిగి ఉండాలి. ఆ యొక్క సన్నిహితంగా యేసు ప్రభు తెలుసుకుని ఉండాలి. ఆ తెలుసుకున్నప్పుడు మనం ఏ విషయంలో కూడా ముందుకు కొనసాగాలి. అది మనం కొనసాగాలంటే మనకి చాలా చాలా మర్మాలు ఆయనతో మనం తెలిసి మాట్లాడుకునే అనుభవాలు మనకు ఉన్నప్పుడే ఆ యొక్క పరుగు పందెంలో వచ్చే శోధనలు కానీ, సమస్యలు కానీ, మీకు ఇబ్బందులు కానీ దేన్నైనా జయించగలే ఆసక్తి మన ఆలోచన జోడిస్తూ ఉంటాం. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 8వ వచనం. మనం యేసుక్రీస్తు ప్రభుతో సన్నిహితంగా ఉండి మనం జీవించాలి అంటే మనం అసలు ఎలా ఉండాలి? ఫస్ట్ దేవుడి పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు పట్ల మనకి విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టమై ఉండడం అసాధ్యం. కాబట్టి ఎప్పుడైతే మనం విశ్వాసం కలిగి ఉంటామో, దేవుడి పట్ల ఆసక్తి కలిగి నా ప్రభు ఉన్నాడు, నాకు నన్ను ఎలా చేయాలో, నన్ను ఎలా నడిపించాలో నా ప్రభువుకి తెలుసు అనే ఒక ఆలోచన మనకు ఉన్నప్పుడు ఆ ప్రభువే మనల్ని ఆయన కృప ద్వారా మనం నడిపిస్తూ ఉంటాడు. ఆయన కృప ద్వారా మనం నడిపిస్తాడు. మన ఇష్టాన్ని మనం దేన్ని కూడా మనం జయించలేము. మనం ఎక్కడైతే మనం దేన్ని జయించలేము. ఈ భూమి మీద మనం జయించే అసలు మన వల్లే కాదు. నిజం చెప్పాలంటే ఆయన యేసుక్రీస్తు ఎవరు? దేవుడు కుమారుడు. మనం చాలా సందర్భంలో ఈ మాట చెప్పుకుంటూ ఉన్నాం. ఆయన దేవుడు కుమారుడు జయించాడు అనే సందర్భాలు కూడా మనం విన్నాం. కానీ ఆయన దేవుడు యొక్క
మహిమతో కానీ ఆ పరలోకపు అధికారంతో కానీ ఆయన ఈ భూమి మీద జీవించాం. మనలాగానే తల్లి గర్భమున 9 మాసాలు ఉన్నాడు, మనలాగానే భూమి మీదకి వచ్చాడు. మనం ఎలాగైతే పెరిగామో, ఎలాంటి వాతావరణంలో పెరిగామో అలాంటి వాతావరణంలోనే ఆయన పెరిగాడు. కానీ ఆయన జయించుకుంటూ వచ్చాడు. ఎందుకు? తండ్రిని ఎదురుకుండా పెట్టుకుని తండ్రి మాటకు 10 మాటలు ఆయన లోపట్టుకు వచ్చాడు. అదే మాత్రం మనకి ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని మనం చూస్తూ ఆ పందులో మనం ఓపిక పరిగెట్టినప్పుడే మనం జయిస్తాం. అయితే మనకి ఇది ఉచితంగా వచ్చింది కాదు, ఇది మన క్రియల వల్ల వచ్చింది కాదు, మనం దేన్ని జయించింది కాదు, మనకు ఉచితంగా ఇచ్చాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభు మనకు ఉచితంగా ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? ఆయన పట్ల మనం విశ్వాసం కలిగి, ఆసక్తి కలిగి, అన్యోన్యత కలిగి, ఆయనతో సావాసంగా మనం ఉంటే ఆయన కృప మనకు పొందుతుంది. ప్రభాని కృపని అంత మాత్రం ఆయన కృప రాదు. అసలు సమాసం ఉందా? సన్నిహితంగా మనం దేవుడితో మాట్లాడగలుగుతున్నామా? దేవుడితో మనం సంభాషణ ఉందా? దేవుడితో మన జీవితం కొనసాగుతుందా? ఎప్పుడు మనం తోపసుకుంటూ ఉండాలి. ఆ తూకం లేకుండా, ఆ సంభాషణ లేకుండా, ఆ జీవితంలో మనం ఎదురు నడవకుండా మనం కొనసాగితే దాన్ని మనం ఏ విధంగా కూడా మనం దాన్ని పొందలేము. కాబట్టి అది మనకి కృప ద్వారా వచ్చింది. ఆ యొక్క రక్షణ మనకు కృప ద్వారా వచ్చింది. కాబట్టి మన క్రియలేమీ లేవు, మనం చేసే పనులేమీ లేవు, మనం దాన్ని ఏమి చేసి మనం పొందాం. మనం ఏదో దాన ధర్మం చేసి, మనం ఏదో మంచి పనులు చేసి, సంఘంలో కానుకలు ఎక్కువ ఇచ్చి మనం రక్షణ పొందలాం. దేవుడు మన యొక్క విశ్వాసాన్ని పెట్టి మనల్ని ప్రేమించి ఆయన కృపను ప్రేమించాడు. ఆ కృపను బట్టి మనకి ఆ యొక్క రక్షణ మనం పొందగలిగాం. ఆ రక్షణ మనం పొందామే కానీ మన ఇష్టాంతరంగా మనం తిరిగి మనం రక్షణ పొందాలి. మనం నచ్చింది మనం చేసేసి ప్రభువా నీ కోసం నేను సేవ చేశాను, నా జీవితం నీ కోసం నిర్మించుకున్నాను, నేను నీకు సేవకు అంకితం అయిపోయి, ఇవన్నీ కూడా దేవుడు కాదు. నిజ జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో, అంతరంగంలో మన జీవితం ఆయన అంకితంగా ఉందా లేదా? అలా ఉన్నప్పుడు ఆయన కృపను ప్రతి విషయంలోనూ తోడుగా ఉండి మనం నడిపిస్తున్నాం. అలాగే దశలోనిలకు రాసిన పత్రిక, 1 దశలోనిలకు రాసిన పత్రిక 187 5వ అధ్యాయం, 1 దశలోనిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. నేను దేవుడితో సమాసంగా ఉన్నాను, నేను ఎంతో అన్యోన్యంగా ఉన్నాను, నేను దేవుడి కోసమే జీవిస్తున్నాను మనం చెప్పుకున్నంత మాత్రాన్ని మనం రక్షింపబడతాం. మన పూర్తి రక్షణ ఆ దేవుడే మనం రక్షిస్తాడు. మన క్రియలతోనూ మన పనులతోనూ మనం రక్షింపబడం. దేవుడి పట్ల విశ్వాసం కలిగి, దేవుడి పట్ల జీవించాలని ఒక ఆశ కలిగి, నమ్మకంతో నా ప్రభువు నాడు అనే ఒక ఆశ దేవుడిపై మనం భారం వేసి దేవుడి కోసం మనం కనిపెట్టి ఉన్నప్పుడు మనం పరిపూర్ణంగా ఆ దేవుడే చేస్తాడు. మనకు మనంగా మనం ఆ యొక్క బరువు పొందులో మనం నెగ్గాలంటే మనం నెగ్గలేము. ఆ బరువు పొందులో మనం పరిగెత్తాలంటే మనం పరిగెత్తలేము. మరి మనం ఏం చేయాలి? దేవుడి పట్ల ఆసక్తి కలిగి, దేవుడు ఏం చెప్తున్నాడో ఆ ప్రకారం మనం నడుచుకుంటూ మనం ముందుకు కొనసాగాలి. మరి మనం పరిపూర్ణంగా ఉంటాం కదా అని మనం ఇంట్లో కూర్చుంది మన పనులు మనం చేసుకుంటే మనం దేవుడు పరిపూర్ణంగా మనం చేయాలి. దేవుడే చేస్తాడు కదా, నేను దేవుడు నమ్ముకున్నాను కదా అని బాగా అనిపిస్తుంది. మనం యథార్థంగా మనం లోకంలో జీవిస్తూ దేవుడు నన్ను ఎప్పుడు చేస్తాడనుకుంటే దేవుడు చేయదు. మరి ఎప్పుడు చేస్తాడు దేవుడు? నువ్వు దేవుడితో కలిసి జీవించే అలవాటు చేసుకోవాలి. దేవుడితో మాట్లాడే అనుభవంలోకి రావాలి. దేవుడితో కలిసి మనం కొనసాగే జీవితంలో అనుభవంలో మనం నడుతూ ఆయనతో కలిసి మనం జీవిస్తే అప్పుడు మన
ఒక్కొక్క విధంగా ఆ దేవుడే మనం పరిపూర్ణంగా చేస్తాడు. నేను ఆత్మీయుని, నేను ఎంతో దేవుని కోసం నేను జీవిస్తున్నాను, దేవుని కోసం నా జీవితం అంకితం, ఇక మీద నేను ఏ విషయంలో కూడా నేను తప్పు చేయను, నేను పాపం చేయను, మనం ఎవరు తప్పం. మనం దేన్నైతే ఇలానే చేయకూడదు అని జాగ్రత్త పెట్టుకుంటామో నువ్వు గంటలు పడిపోతావు. కాబట్టి మన ప్రతి విషయంలో కూడా నా ప్రభు నాడు ఆయనే నన్ను నడిపిస్తాడు. నేను ఆయనట్టు నేను వదలను. ఆ యాకోబు ఎలా అయితే నువ్వు నన్ను ఆశ్రయించాలని నేను వదలను ప్రభావం పట్టుకున్నాడో అలాంటి స్థితిలో వచ్చేవాళ్ళు. ఒంటరివాళ్ళం అయిపోవాలి, ఏకాగ్రం అయిపోవాలి. నా ప్రభుత్వం నేను జీవించాలి, నా ప్రభుత్వం నేను ఐక్యత కలిగి ఉండాలి, ఆ పరుగు పందులు నేను నెగ్గాలి, ఆ పరుగు పందులు నేను గెలవాలి, నేను ప్రతి అవమానాన్ని నేను నిర్లక్ష్య పెట్టాలి. ఎవరేమనుకుంటే నాకు ఈ భూమి మీద నాకేముంది, నా ప్రభు కోసం నేను జీవించాలి. ఈ భూమి మీద వేసుకుంటున్నాను నా ప్రభు ఎలా అయితే మైమపరిచాడో నేను కూడా అలా మైమపరిచి నా పరుగు పందులు నేను ముందుకు కొనసాగాలి, ఆ పందులు నేను గెలవాలి అనే ఆశ కలుగుతున్నాను. ఆశ లేనప్పుడు మనం ఒంటరిగా లేకపోతే ఈ బంధుత్వాలు, బంధుబీతులు, రక్త సంబంధాలు ఇవన్నీ కలుపుకుని మనం కూడా అని చెప్పి కూడా దేవుడి నుంచి మనం తొలగిపోతామే కానీ దేవుని ఏకైపు అలాగని వాళ్ళందరూ విడిచిపెట్టేసి వాళ్ళ స్వాధులు వెళ్ళి ఎక్కడో మండపంలో కూర్చోమని కాదు. అందరితోనూ ఉండు కానీ వాళ్ళతో కలవద్దు. నీ సహాయం కోసం వచ్చారా, నీ శాంతి సహాయం చేయి. నీ సలహా కోసం వచ్చారా, దేవుడి కంటే సహాయం తప్పుగా, కానీ వాళ్ళు మనం కలవకూడదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఒక్కసారి మనం వాళ్ళ యొక్క మాటలు మనం తలవచ్చామో ప్రతిసారి ఏదో సార్ చెప్తూ సంవత్సరంగా ఆత్మీయ నుంచి పాపంలో మనం పూర్తిగా పట్టుకోగలం. కానీ అదే ప్రభుని పట్టుకుని మనం ఉంటే మన పాపం నుంచి ఒప్పుకుంటుగా దేవుడు పూర్తిగా మనల్ని ఆయన నిందారహితంగా ఆ దేవుడు రాకని సమయాన్న నిందారహితంగా మనం చూపించడానికి ఆయన పనిచేస్తాం. ఆయన ఆత్మతో మనం నింపబడాలి, ఆయన ఫస్ట్ మనం సరెండర్ అవ్వాలి, ఆయన లోపడాలి. కొన్ని సందర్భాల్లో ఇంపార్టెంట్ ప్రయాణం అది వెళ్ళాలని మనం అనుకున్నప్పుడు చిన్న ఆటం వచ్చినా సరే మనం దాని కోసం వేచి ఉండాలి. చిన్న ఆటం వచ్చినా ఏదైనా ఒక అడ్డం వచ్చినా దాన్ని క్యాన్సిల్ చేసుకోవాలి. ఎందుకంటే నా ప్రభుకి అంగీకారం లేదు, అందుకని నాకు ఇది అనుమతించింది. అప్పుడు నువ్వు దేవుడితో వికేపించినట్టు, దేవుడితో కలిసి జీవించినట్టు, దేవుడి మాట నువ్వు లోపడ్డట్టు అవుతుంది. అదే చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ప్రార్థన మళ్ళీ వెళ్తే ఆ బిలాప్లాస్ అయినట్టు అవుతుంది. దేవుడు నువ్వు వెళ్ళాలి, మనం పరిపూర్ణంగా చేస్తాడు. దేవుడు మనం పరిపూర్ణంగా చేయాలి. మనం ఏం చేయాలి అదేంటో మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆటంకం వచ్చింది, ప్రభు కూర్చోవాలి, తీర్మానం ఇచ్చుకోవాలి. నేను ఏం చెప్పంటాను ప్రభు అడుగు మాట్లాడతాడు, నీ వాక్యంతో నీతో మాట్లాడతాడు, అందరితో మాట్లాడేదేవు. మన దేవుడు ఎవరు నిరంతరం నిత్యం నీతో నాతో మాట్లాడేదేవుడు. కానీ మనం దేవుడు మాట ఇది ఓపిక లేదు. మరి దేవుడు మాట ఓపిక మనం ఇదే ఓపిక టైం మనకు లేనప్పుడు దేవుడు మనం పరిపూర్ణంగా ఎలా చేస్తాడు? మనం ఎప్పుడైతే ఆయన మాట స్వరం ఇదే వరకు టైంలోనే ఒక సందర్భం మనం లేకుండా వేచి ఉంటామో అప్పుడు ఆయన కార్యం మొదలు పెడతాడు. మనం ముందు ఆయన సరెండర్ అవ్వాలి. ఆయన సరెండర్ అయినప్పుడు అప్పుడు ఆయన పని ఆయన కొనసాగిస్తాడు. ఆయన పని కొనసాగిస్తూ మొదలు పెట్టిన తర్వాత మన మధ్యలో ఆటలు పెట్టినప్పుడు అయ్యో నేను ఆటలు పెట్టాను మనకు తెలిసినప్పుడు మళ్ళీ మనం పశ్చాత్తాపడి ఆ ప్రభుత్వం వదలకుండా ప్రభు నేను మళ్ళీ మొదలెట్టాలని మనం ఆశపడి ఉంటే దేవుడు మళ్ళీ కొనసాగిస్తాడు, మళ్ళీ కడుగుతాడు. కాబట్టి మనం ఏ విషయాల్లో కూడా మనం ఎలా తప్పిపోతున్నామో చాలా గమనికాలి. మనకు తెలిసి కొన్ని సందర్భాలు తెలుసుని కూడా మన మూర్ఖత్వం వల్ల అలాంటి ప్రయాణాలు మనం కొనసాగిస్తూ ఉంటాం. అలాంటప్పుడు నష్టపోతూ ఉంటాం, ప్రమాదాలకు గురవుతూ ఉంటాం, ఇబ్బందులకు గురవుతూ ఉంటాం. ఆ సమయం అనుకూలించుకోకుండా మనం తప్పిపోతూ ఉంటాం. అలాంటివి అనేక సందర్భాల్లో మనం దేవుడికి వ్యతిరేకంగా మసిలినప్పుడు నష్టపోయి ఉంటాం. కాబట్టి దేవుడు మనకు ఏం మాట్లాడుతున్నాడో అది మనం గ్రహించుకోవాలి. దేవుడు మనకు ఏం చెప్తున్నాడో దాన్ని అనుసరించాలి. ఆ ప్రయాణం మనకు ఇంపార్టెంట్ కాదు, దేవుడు మనల్ని పరిపూర్ణ చేయడం మనకు ఇంపార్టెంట్. ఎందుకంటే సమయం ఆసన్నమైంది, సమయం ఎంతో లేదు. ఈరోజు ఈ గంట మనది, వచ్చే మరొక గంటలో
మనం మందిరంలో ఉన్నని చెప్పి మనం ఎలా ఉంటాము, బయటకు వెళ్ళిన తర్వాత మనం ఆ గడిలో మనం లాలిపోవచ్చు. కాబట్టి ప్రతిసారి కూడా మనం దేవునికి లోపడే స్వభావంతో ఎప్పుడు కూడా పరుగు పందిలో కొనసాగుతూ ఉండాలి. ఆ పరుగు పందాన్ని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టుకోవాలి. కాబట్టి మనం ఎలాగైతే ఆ పరుగు పందిలో వెళ్తామో, దేవుడు మనం ఎలా పరిపూర్ణ చేస్తాడో, ఏ విధంగా అయితే మనం సంపూర్ణంగా నిందారహితంగా తండ్రి ముందు నిలబెట్టడానికి ఆయన పని చేస్తాడో ఆ విధంగా మనం జీవించడం మొదలు పెట్టాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం పేజీ నెంబర్ 174, 23-24 వస్తున్నారు. ఇరవై 4వ అధ్యాయం 23-24 వస్తున్నారు. ఎప్పుడైతే దేవుడు మనల్ని నిందారహితంగా చేస్తాకి ఆయన ఇష్టపడుతున్నాడో అప్పుడు మనం ఆయనకు మనం సరెండర్ అవ్వాలి. ఆయనతో మనం కలిసి జీవించాలి. ప్రతి విషయాన్ని కూడా ఆయనతో సంభాషించాలి. మన చిత్త యావత్తును ఆయనకి అప్పచెప్పుకుని నా వల్ల కాట్లేదు కూడా నన్ను నువ్వు నడిపించు, నన్ను నువ్వు సిద్ధపాటు చేయి, నన్ను సిద్ధపరచు అని మనం అంగీకరించాలి. ఒక పెళ్లి కుమార్తె వివాహానికి సిద్ధపడేటప్పుడు ఆమె కన్నా పెద్దవాళ్ళు ఎంతమందిని ఆ యొక్క పెళ్లి కుమార్తెను సిద్ధపడతారు. అలాగే మనం కూడా ఆ యేసుక్రీస్తు ప్రభు మనం సిద్ధపడతా సిద్ధంగా ఉండాలి. మన సిద్ధపడతకైనా సిద్ధంగా ఉండాలి. మనం ఇష్టపడి మనం ఆయనకు లోబడితే, ఆ ప్రభుకు మనం లోబడినప్పుడు ఆయన మనకి మనల్ని ఎప్పుడు కూడా శుభ్రంగా పరిపూర్ణంగా నిందారహితంగా ఆయన శుభ్రపరిచి దేవుని ముందు అలంకరించి ఆయన నుంచోబెట్టాలి. ఆయన ఆ యొక్క దేవుడి స్వరూపాన్ని మనకు ఇవ్వడానికి, దేవుడి స్వరూపంలో మనం మార్చడానికి, ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడిని మనలోకి నింపడానికి ఆ యేసుక్రీస్తు ప్రభు ఆ పరలోక తండ్రి ఎంతగానో మన కోసం అభిప్రాయపడతారు. కానీ మనకే కొంచెం భారం వేసి, ప్రభు ఇన్ని ఆజ్ఞలు అయితే నేను తట్టుకోలేదు, ఇన్ని ఆజ్ఞలు అయితే నేను చేయను, అనవసరంగా పని పోతుంది, ఇవాళ నా వ్యాపారం పోతుంది, లేకపోతే నా ఉద్యోగం ఇవాళ సరిపెట్టలేను అని ఇలాగా ఎందుకు మన శరీర సంతోషం కోసం, మన శరీర సుఖం కోసం ఇవన్నీ కూడా దేవుడి మీద సాకు, వ్యాపారం పోతుందని, అది పోతుందని, ఇది పోతుందని, ఉద్యోగం పోతుందని, ఇవన్నీ కూడా దేని మీద సాకు? మన శరీర లక్ష్యాలకి, మన శరీర సంతోషానికి, మన ఆనందానికి దేవుడికి మనం ఈ సాకులు చెప్పుకునేదాన్ని. కానీ దేవుడు ఉందని తెలియదు. దేవుడు ఆయన మన ఉత్తరంలో ఏముందో మన ఒక మాట మనకు ఆలోచన రాకముందే ఆయన ప్రణాళిక చొప్పున ఆయన జరుగుతూ ఉంటారు. ఆయన ముందుగానే ఆలోచన వస్తుంది. మనం ఒక రోజు గడిపి ముందే ఆయన మన జీవితం అంతా కూడా ఆయన ఎలా లెక్కింపు రాసుకుని ఉన్నాడు. మనకు ఒక మాట ఆలోచన పుట్టక ముందే ఆయనకి తెలిసే ఉంది. మన చోటు మాత్రం మనం అనుకుంటాం, మనం దీన్ని సరి చెప్పేసుకున్నాం కదా, నీ పని పూర్తి. ఎవరు సరి చెప్తున్నావు? నీకు నువ్వు సరి చెప్పుకున్నావు. అది దేవునికి సాధించాలి. అందుకే మనం యావత్ చిత్తము దేవుని ఆయన మీద చెప్పి ఆయన చేసే పని ఆయన చేస్తారు. ప్రభు నీ ఆత్మీయంగా నేను ఎదగలేకపోతున్నాను, నీ ఆత్మీయ జీవితంలో నేను కొనసాగలేకపోతున్నాను, నాకన్నా నా సహోదరులు నా సహోదరులు అనేక మంది ఎదగలిపోతున్నారు. ప్రభు ఇంకా నేను ఈ స్థితిలో ఉన్నాను, నేను ముందుకు సాగాలి, నన్ను నేర్పించు, నన్ను నడిపించు, నా వల్ల కావట్లేదు ప్రభావం. మనం దీర్ఘంగా మన చిత్త యావత్తు ఆయన వేస్తాడు. ఆయన తన స్వభావం, ఆయన స్వరూపంలోకి మనం మారుతాడు. ఆయన మనం పరిపూర్ణ చేస్తాడు. సంపూర్ణంగా ఆయన వైపు మనం చుట్టుకుంటాడు. ఎప్పుడు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23
రెండో పేజీలో చూడండి 15వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. అన్ని విషయాలు మనం ఎలా అయితే శోధింపబడుతున్నామో, మనం ఎలా అయితే మనకు కంటింపుగా ఉన్న వాటిని మనం ఎలాగైతే ఆకర్షిస్తున్నామో, అలాగే ఆయన కూడా కంటింపుగా కనిపించాయి. కానీ ఆయన ఆకర్షించబడాలి, ఆయన ఆకర్షించబడాలి, మనం ఆకర్షించబడుతున్నాం. అలాగే ఆయనకి కోరికలు ఉన్నాయి, కానీ ఆ కోరికలకి ఆయన లోబడదు. ఆయనకి ఇష్టాలు ఉన్నాయి, కానీ ఆ ఇష్టాలకు ఆయన లోబడదు. ప్రతిదాన్ని జయించాలి. ఆయన కొన్ని జయించడానికి ఆయన ఏమన్నా శక్తితోనూ దేవుని యొక్క ఆజ్ఞలతో, దేవుని యొక్క ఆయన యొక్క స్వర ఆ శక్తితోనూ పరలోకం యొక్క అనుభవంతో భూమి మీద మానవ శరీరంగా మానవుడిగా ఉండి నీలాగా నాలాగా మనందరమైనా తిరిగాడు. కానీ మనందరి భావాలు ఆయన లాభించుకోవాలి. అన్ని సోదరులు జయించాడు, అన్నింటినీ జయించాడు. ఆయన అనుభవం లేనివాడు కాదు. ఆయనకేం తెలుసు? ఉన్నత స్థాయిలో పుట్టి పెరిగిన వాడు ఉండదు లేదు. అన్నింటినీ అన్నింటిలో అనుభవం ఉన్నవాడు, అనుభవం లేనివాడు కాదు, మాత్రం కాదు. అనుభవం ఉండి వాటిని ఎలా జయించాలో మనకు నేర్పించాడు. ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు అనుభవం ఉండి అది ఏ యొక్క పాపం లేనివాడుగా ఉన్నాడో అలాగే మనం ఉండడానికే ఆ పరుగు బంధం. ఆ పరుగు బంధంలో మనం ఉండాలంటే, ఆ పరుగు బంధంలో మనం కొనసాగాలంటే, మనం పడుకున్నప్పుడల్లా దాన్ని కడుక్కుంటూ తుడుచుకుంటూ, చిన్నపిల్లలు చూడండి గప్పులు పడిపోయి వాళ్ళకి దాడితే వాళ్ళ అమ్మ చెప్తాడు లేక నాన్న చెప్తాడని తుడిచి శుభ్రం చేసుకుంటాడు. అలాగే మనకు కూడా ఆలోచన వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా నోటితో ఏదైనా మనం పాపం మాట్లాడినప్పుడు కానీ అప్పటికప్పుడు ఏమంటే దాన్ని కడుక్కుని దాన్ని శుద్ధి చేసుకుని ఏమంటే అయ్యో ప్రభావాన్ని మనం క్షమాపణ చెప్పుకుని ఆయన దగ్గర గోజాడి నన్ను మళ్ళీ ప్రభావ నడిపించు, నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయి. అవి ఎందుకంటే అన్నమాట ప్రభావ నన్ను హిమము కన్నా తెల్లగా కడుగు. అలాంటి తిరుగుతున్న మనలో లేనప్పుడు మనం ఆ పరిబంధంలో గెలవలేము. హిమము అంటే ఏంటి? ఐసు మంచు, ఐసు మంచు కట్టిన ఐసు ఉంటుంది చూడు, అటువంటిది. అది ఇంకా దాంట్లో తిరుగుతూ ఉంటుందా? కానీ దానికన్నా తెల్లగా కడగమన్నాడు. ఇప్పుడు దేవుడికి ఎంత లోబడి ఉన్నాడు. అలాంటి దానికి కూడా పాపం చేశాడు. మనం కూడా అలాంటి మనం పాపం చేయమని నేను అంటున్నాను. పాపం చేయకోకుండా జాగ్రత్త పడాలి. ఆ కళ్ళు ఎటువంటి ఆకర్షణీయంగా ఆకర్షించే కళ్ళు. ఎక్కువ పాపం కళ్ళతోనే, నోటితోనే ఉన్నట్టుగా కాదు. ఇన్ని రెండింటితోనే పాపం ఆకర్షణీయంగా ఉండేది. కంటితో చూస్తాం, దురుసుగా మాట్లాడేది నోటితో మాట్లాడతాం. ఎప్పుడైతే మన నోటి దురుసు వల్ల గర్వం వస్తుంది, అలాగే కంటి చూపు వల్ల పాపం వస్తుంది. ఈ రెండు కూడా ప్రమాదం. ఈ రెండు అవయవాలు అంత భయంకరమైనవి. కాబట్టి మనం దేవుడి వైపు ప్రతి విషయాన్ని కూడా దేవుడికి అప్పచెప్పుకుంటూ ఆయన ఎలాగైతే మనలాగా జీవించి మనలాగా అన్ని ప్రాంతాల్లో తిరిగాడు. ఆయన ఒకేసారి కూర్చోవాలి, అన్ని చోట్ల తిరిగాడు. అనేకమైన మంది ఆయన్ని శోధించుంటారు. ఆయన యవనప్రియుడు, యవన ప్రాయంలో ఉన్నవాడు, యవనస్తుడు, అందగాడు. అలాంటి ఆయన ఎవరు శోధించుంటారా? అనేక మంది శోధించుంటారు. కానీ మళ్ళా ఆయన జాగ్రత్తలో పడాలి. అలాగే ఆయన అనేక మంది దూషించుంటారు. అలాగే మనలాగా నోరేసి పడాలి, నోటు గురించి మాట్లాడాలి. కాబట్టి ఆయన ప్రతి శోధనలోనూ కూడా మనలాగా అనుభవం లేనివాడు కాదు. అన్ని కళ్ళ ముందు చూసి వాటిని జయించుకుంటూ వచ్చాడు. మనం కూడా అలా జయించుకుంటూ ఉంటేనే ఆ పరుగు పందెంలో ఆ పందాన్ని తొలగించుతాం. ఆ పందెంలో మనం జయిస్తాం. మా సమయం అలాగే తీసుకుంటారు.